తనపై సస్పెన్షన్ వేటు మీద కవిత రేపు స్పందించే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్లోనే ఎమ్మెల్సీ పదవి, పార్టీ సభ్యత్వానికి కవిత రిజైన్ చేస్తారని అంటున్నారు. కవితపై సస్పెన్షన్ వేటును సమర్థిస్తున్నారు బీఆర్ఎస్ లీడర్లు. ఇకటు జిల్లాల్లో కవిత ఫ్లెక్సీలు దగ్ధం చేస్తూ బీఆర్ఎస్ క్యాడర్ నిరసనలు తెలుపుతున్నారు. మరోవైపు కవిత ఇంటి దగ్గర హరీష్ రావు, సంతోష్ రావు, జగదీష్ రెడ్డిపై జాగృతి కార్యకర్తల విమర్శలు గుప్పిస్తున్నారు. డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? సూర్య రేపు మధ్యాహ్నం 12 గంటలకు తన ఇంటి పక్కన ఉన్నటువంటి తెలంగాణ జాగృతి ఆఫీస్లో కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. అయితే కవిత ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకేమో ఆమె ఇంటర్నల్గా మాట్లాడినా, రికార్డెడ్గా నిన్న మాట్లాడిన మాటలే పార్టీలో దుమారం లేపాయి. దాంతో ఆమెను పార్టీ సస్పెండ్ చేసింది. అయితే ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసింది కాబట్టి ఆమె ఇండిపెండెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా ఆమె బీఆర్ఎస్ నేతల్ని టార్గెట్ చేసి మాట్లాడబోతుంది అనేది బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. సో కొంతమంది తెలంగాణ జాగృతి కార్యకర్తలు కొద్దిసేపటి క్రితమే కవిత ఇంటి దగ్గరికి వచ్చారు. హరీష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అట్లనే మాజీ ఎంపీ సంతోష్ రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఖబర్దార్ హరీష్ అంటూ, ఖబర్దార్ సంతోష్ రావు అంటూ నినాదాలు అయితే చేస్తున్నారు. కేసీఆర్ తప్ప మిగతా నాయకుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ నినాదాలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు కవిత సంబంధించి ఫ్లెక్సీని కూడా బీఆర్ఎస్ వర్గాలు, బీఆర్ఎస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. సో మొత్తానికి కవితను సస్పెండ్ చేయడంతో ఆమె మీద చాలామంది నాయకులు విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా లేదా ట్విట్టర్ వేదికగానో ఏదో రకంగా ఆమెపై అయితే విమర్శలు చేస్తూ పార్టీకి డ్యామేజ్ కలిగే విధంగా ఆమె వ్యవహరించారనేది ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే సూర్య రేపు మధ్యాహ్నం కవిత ప్రెస్ మీట్లో ఏం మాట్లాడతారనేది కూడా పెద్దగా ఆసక్తికరంగా ఉంది. వాస్తవానికి ఆమె 4 గంటలకే ప్రెస్ మీట్ పెడతారనేది మనకున్నటువంటి సమాచారం. కానీ వాళ్ళ సిబ్బందిని, పిఆర్ఓని కనుక్కున్నప్పుడు మాత్రం రేపు ఉదయం ప్రెస్ మీట్ అన్నారు. కొద్దిసేపటి క్రితమే ఆమె కార్యాలయం నుంచి SMS వచ్చింది. రేపు 12 గంటలకు కవిత ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు అంటున్నారు. సో ఆ ప్రెస్ మీట్లో మరోసారి హరీష్ రావుని, సంతోష్ రావుని టార్గెట్ చేస్తారా, ఈసారి గతంలో మాదిరిగానే కేటీఆర్ని కూడా టార్గెట్ చేస్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఇంకొక వైపు అటు బీజేపీ కానీ, ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఎదురు చూస్తున్నాయి. సో ఖచ్చితంగా కవిత టార్గెట్ బీఆర్ఎస్ ముఖ్య నాయకులనే ఉంటుందనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి ఇంతకు మించి ఇప్పుడు హరీష్ రావుని అనకొండాలని చెప్పి, ఆ తర్వాత సంతోష్ రావుని కూడా అనకొండాలని చెప్పి, కాళేశ్వరం అవినీతి మరకలు కేసీఆర్కి అంటించిందే హరీష్ రావు, సంతోష్ రావు అంటూ చేసినటువంటి కామెంట్స్కు ఇంకా యాడింగ్గా మరికొన్ని కామెంట్స్ చేసే అవకాశం లేకపోలేదంటున్నారు. సో ఆమె ఏం మాట్లాడబోతున్నారు, ఒకళ్ళు మాట్లాడితే బీఆర్ఎస్ ఇరకాటంలో పడేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా పార్టీలో ఇంటర్నల్ విషయాలు లేదంటే చాలా అంశాలు ఆమె నోటీస్కి వచ్చి ఉంటాయి. గత కొన్నేళ్లుగా ఆమె పార్టీలో చాలా కీలక నేతగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు. పార్టీలో తెలంగాణ జాగృతి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లారు. ఉద్యమ నాయకురాలుగా కవిత ఉన్నారు. కాబట్టి చాలా అంశాలు కేసీఆర్ తర్వాత మిగతా నాయకులు కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ కూడా చర్చిస్తారు. సో ఇట్లాంటి పరిస్థితులను ఆమె ఖచ్చితంగా రేపు ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే కవిత రాఖీ కట్టేందుకు, కేటీఆర్ కట్టేందుకు ప్రయత్నాలు చేశారు. ఒక SMS కూడా కేటీఆర్కి ఇచ్చినట్టుగా కవితకు సంబంధించినటువంటి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు మీడియాకు చెప్పారు. రేపు ఈ అంశాన్ని ఖచ్చితంగా ఆమె ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. ఆ సమయంలో కేటీఆర్ బెంగళూరు వెళ్ళారు, 2 రోజుల పాటు బెంగళూరులో ఉన్నారు. కాబట్టి రాఖీ కడతానన్న కేటీఆర్ తనకు కావాలని దూరంగా ఉన్నారన్నటువంటి అంశాన్ని కూడా ఆమె చెప్పేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి అటు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు, సంతోష్ రావు, మిగతా కొంతమంది నాయకులను టార్గెట్ చేస్తూ పార్టీలో ఇంటర్నల్గా ఉన్నటువంటి అంశాలను ఖచ్చితంగా ఆమె ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. తీవ్ర ఆరోపణలు రేపు మధ్యాహ్నం చేసేటువంటి అవకాశం ఉందనేది మనకున్నటువంటి సమాచారం. దానికి సంబంధించి ఆమె ఇప్పటికే ప్రిపేర్ అవుతున్నట్టుగా సమాచారం అవుతుంది. ఇంకొక అంశం, మీరు అడిగినటువంటి ప్రశ్న, బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ఆమె ఖచ్చితంగా రేపు రాజీనామా చేయబోతున్నారు. ప్రెస్ మీట్లో ఈ అంశాన్ని కూడా ఆమె చెప్పబోతున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఇప్పటివరకు
ఈరోజే ఆమె రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. కానీ ఈరోజు వార్తలు, తర్వాత పార్టీ సస్పెండ్ అంశం కావచ్చు, వీటన్నిటి తర్వాత రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వల్ల కొంత ప్రజల్లోకి వెళ్తుంది అన్నటువంటి విషయాలను కూడా ఆమెకు దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకుల టార్గెట్గా రేపు ఆమె ప్రెస్ మీట్ ఉండబోతుంది. సో ఖచ్చితంగా అటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ, మిగతా నాయకులు సీనియర్ బీఆర్ఎస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులని టార్గెట్ చేస్తూ మాట్లాడబోతున్నారు. సో బీఆర్ఎస్కు ఇప్పటికే సిబిఐతో ఇబ్బందులు, తర్వాత పార్టీలో ఇంటర్నల్గా ఇప్పటికి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, సో పార్టీ కష్టాల్లో ఉంది. ఇట్లాంటి సమయంలో మరొకసారి కవిత కనుక కామెంట్ చేస్తే అది అధికార కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్కు ఖచ్చితంగా విమర్శలు చేయడానికి అస్త్రంగా మారుతాయి. సో ఇప్పటికే ఆమె చేసినటువంటి కామెంట్స్ 2 రాజకీయ పార్టీలు కూడా బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తూ వస్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత ఎపిసోడ్ మరొకసారి బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా ఉంటుందనేటువంటి చర్చ జరుగుతుంది. సో రేపు ఏం మాట్లాడబోతున్నారు, ఎట్లా కౌంటర్ ఇవ్వాలి అనే దాని మీద కూడా ఆసక్తికరంగా అంటే పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నేతల మధ్య చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ద్వితీయ శ్రేణి నాయకత్వం మాత్రమే ఇప్పటివరకు స్పందించింది. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఆయా జిల్లాలో మాట్లాడినట్టుగా వార్తలు వస్తున్నాయి. కానీ డైరెక్ట్గా కేటీఆర్ కానీ లేదంటే మిగతా నాయకులు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నాయకులు పెద్దగా అయితే కవిత మీద ఇప్పటివరకు మాట్లాడలేదు, సస్పెండ్ మాత్రమే చేశారు. కాబట్టి సో ఇప్పుడు ఇంకొక వైపు బహిష్కరణ చేయలేదు కాబట్టి ప్రాథమిక సభ్యత్వం ఉంటుందనేది కవితకు సంబంధించినటువంటి వర్గీయులు చెప్తున్నటువంటి మాట. అట్లనే రేపు ప్రెస్ మీట్లో ఒకటి ప్రాథమిక సభ్యత్వానికి, అట్లనే బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఎమ్మెల్సీకి, ఈ రెండింటికి రాజీనామా చేయబోతున్నారు అనేది మనకున్నటువంటి సమాచారం. సో ఇప్పటి వరకు జరిగినటువంటి ఎపిసోడ్ ఒక తీరుగా ఉంటుంది, నెక్స్ట్ జరిగేటువంటి ఎపిసోడ్ మరో రకంగా ఉంటుంది. బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ, బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తూ ఆమె ఈజీగా మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆమెకి ఇప్పుడు ఒత్తిళ్ళు ఉండవు కాబట్టి, తర్వాత ప్రెజర్ కూడా ఉండదు కాబట్టి ఏవైనా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో మొత్తానికి అటు కాళేశ్వరం కాంట్రాక్ట్ సంబంధించినటువంటి విషయాల నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి విషయాలు, అట్లనే పార్టీ నిర్మాణం నుంచి ఇప్పటివరకు జరిగిన అంశాలు కావచ్చు, గతంలో పార్టీలో ఉన్నటువంటి లుకలుకలు కావచ్చు, ఇంటర్నల్ విషయాలు కావచ్చు, అన్ని అంశాలను ఆమె రేపు మీడియా సమావేశంలో ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. సో ఏం మాట్లాడబోతున్నారు అనేది బీఆర్ఎస్లో అయితే ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. రేపు కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా బీఆర్ఎస్ నాయకులు కౌంటర్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేశారు, ఆ తర్వాత రేపు కవిత మాట్లాడతారు కాబట్టి సో ఇవన్నీ అంశాలను పరిగణలోకి తీసుకొని ఎదురుదాడి దిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ ఫ్లెక్సీల దగ్ధం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో ఆమెకు వ్యతిరేకంగా పోస్టులు అయితే పెడుతున్నారు. సేమ్ టైంలో కవితకు సంబంధించినటువంటి సోషల్ మీడియా కూడా ఆమెకు అన్యాయం జరిగిందన్నటువంటి కామెంట్స్ కూడా, రీల్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా, ఇంకొక వైపు తెలంగాణ జాగృతి సోషల్ మీడియా పోటాపోటీగా పోస్టులు అయితే పెడుతున్నారు. ఇంకొక వైపు వాట్సాప్ స్టేటస్లు కూడా కవితకు అనుకూలంగా పోస్టులు పెడితే బీఆర్ఎస్ని ఇరకాటంలో పెట్టే విధంగా కవిత వివరించారనేటువంటి పోస్టులు కూడా వాట్సాప్ స్టేటస్లు, నాయకుల స్టేటస్లు, తర్వాత కార్యకర్తల స్టేటస్లు కనపడుతున్నాయి. సో మొత్తానికి బీఆర్ఎస్ టార్గెట్గా రేపు ప్రెస్ మీట్ ఉంటుంది. తర్వాత రాజీనామా చేసిన తర్వాత ఇంకా దూకుడుగా కవిత వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కవిత భవిష్యత్తు ఏంటి, కవిత కార్యాచరణ ఏంటి, ప్రజల్లో ఉంటారా, వేరే పార్టీ మారుతారా, లేదంటే సొంత పార్టీ పెట్టబోతున్నారా, ఇట్లాంటి ప్రశ్నలకు రేపు సమాధానం దొరికేటువంటి అవకాశం ఉంది. సూర్య. రైట్.